ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు పాలకూర రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా దాని గురించి కుక్కర్లో నేను ఒక కప్పు కందిపప్పు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక టమాటా తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1:3 రేషియోలో వాటర్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్, తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్నటువంటి పాలకూర తరుగుని ఇక్కడ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి కరెక్ట్గా 4 విజిల్స్ వేయించుకుంటామండి. ఆఫ్టర్ 4 విజిల్స్ మన పప్పు చక్కగా ఉడికిపోయి ఉంది సాఫ్ట్గా. ఇంకా తాలింపు కోసం కచ్చబచ్చ దంచుకుని వెల్లుల్లిలో ఒక 10, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో దాన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి. దాని నుంచి తీసిన జ్యూస్ యాడ్ చేస్తాము. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు పాలకూర మిశ్రమాన్ని యాడ్ చేసేస్తాం. అదేవిధంగా కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా తొలుపుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటాము. అంటే మీకు ఎంత పలచగా కావాలి, ఎంత తిక్కుగా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటారు. మనకి